కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి 24 కోట్ల నిధులు కేటాయించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనకు నాంది పలికారని, గ్రామాల అభివృద్ధి కొరకు కనీసం ఆలోచించలేదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా శాసనసభ్యుడిగా ఉండి పనిచేశాము అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే గ్రామాలు పుట్టి రాష్ట్రంలో వందల సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి దాదాపుగా గతం నుంచి ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేకపోవటం వలన, అభివృద్ధి పైన దృష్టి పెట్టకపోవడం వలన అభివృద్ధి అనేది వెనకపడటం జరిగింది. 14 నుంచి 19 దాకా చాలా గ్రామాలు 100%, 90%, 80% రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మంచినీటి సౌకర్యాలపైన దృష్టి పెట్టి అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక సిమెంట్ రోడ్డో, డ్రైనేజో, లైటో లేకపోతే మంచినీరో దేనిపైన కూడా ఒక్క రూపాయి నిధులు ఖర్చు పెట్టని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొని స్థానిక సంస్థలన్నింటినీ కూడా డమ్మీలుగా మార్చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా నామమాత్రంగా మిగిలిపోయారు. వాళ్ళ ప్రచార ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కానీ గ్రామాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల. ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మరి గ్రామాల అభివృద్ధి కోసం కేవలం పెనమలూరు నియోజకవర్గంలోనే సుమారుగా 23.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. ఆ నిధులు గ్రామాల్లో ప్రాధాన్యత ప్రకారం ఎక్కడైతే అత్యవసరంగా డ్రైనేజీ సిస్టమ్ కానీ, రహదారులకు కానీ, అంతర్గత రహదారులకు కానీ, మంచినీరుకు కానీ, లేకపోతే పశువుల కొట్టాలకు కానీ, బైరల్ గ్రౌండ్స్, కాంపౌండ్స్ వాళ్ళకి కానీ వీటన్నిటికీ ఉపయోగించుకోవడానికి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 23.5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కువ అభివృద్ధి పైన దృష్టి పెడతాం. ఆర్ఎండ్బి రోడ్లకి ఈ రోజున ఎక్కడైనా గుంతలు పొడచడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండా చేశారు. అయినా దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ రాబోయే కాలంలో అన్ని ఆర్ఎండ్బి రోడ్లు కూడా అభివృద్ధి కోసం దృష్టి పెడతా ఉన్నారు. తప్పకుండా సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నడిపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.